Yes, we do Hello? know basics about machine learning. Okay, okay, that's good. Mm. So what we are going to cover in this meet, right? Basically neural networks, bro. We are going to talk about it and the activation functions and loss functions and all. Do you want to cover me from like machine learning concepts which you have to be at least aware of? Like, however, I have got some resources from here. Can I share my screen? Yeah, yes, yes. Okay. Guys, are you able to see my screen? Yeah. Okay. Yes, we can Can see. one of you please turn on the mic so that it will be interactive? Hello? Okay. Okay, okay. Uh, I will okay. keep it down now. You all know about the neural networks, right? I mean, like there are like basically neural networks are like a complex mathematical formula, bro. It's nothing but a complex mathematical formula which we cannot express in a mathematical way. Uh, so Bro, let me bro, show you how the neural networks actually looks like. Uh, bro, one thing, bro, you can use Telugu. We all can understand Telugu. okay, okay. No, no, no problem. Yeah. So here I will be writing a number. Guys, are you able to see, right? Yes, yes, we can see. Uh, అరే నువ్వు అట్లే నీ మైక్ ఆన్లో పెట్టుకోరా అది కొంచెం ఇంటరాక్టివ్ ఉంటుంది సెక్షన్. నేను ఆటలోనే ఉన్నా అప్పటి నుంచి సైలెంట్ ఉంది నా చుట్టూ అంతే. ఓకే, ఇక్కడ నేను 3 అని రాసిన కదా. 3 కనిపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ లో ఏమైతుందో నేను చూపిస్తాను. ఇది 3 బ్రో, నేను రాసిన 3 ఇక్కడ ఉంది. ఇది ఇట్లా కొన్ని పిక్సెల్స్, ఇట్లా కొన్ని పిక్సెల్స్, ఇక్కడ అన్ని పిక్సెల్స్ ఉన్నాయి చూపించలేదు అది. ఓకే, ఒక సమ్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఉన్నాయనుకో, అది యాక్చువల్ గా మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఈ పిక్సెల్ ని టచ్ చేస్తే అదొక కాలం దగ్గరికి వెళ్ళేసి ఒక పార్ట్ ఆఫ్ ప్రతి పిక్సెల్ 3 మ్యాట్రిక్స్ ఎన్ని 4x4 మ్యాట్రిక్స్ ఇది అది మాట. ఇది 4x4 మ్యాట్రిక్స్ 4x4 స్టెప్స్ తో చేస్తుంది ఇది. అంటే ఇక్కడ ఒక పిక్సెల్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఇట్లా 4x4 పిక్సెల్స్ అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ ఇమేజ్ ని మనం ఏం చేస్తున్నాం అంటే తగ్గిస్తున్నాం. అంటే మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే నేను కొంచెం జూమ్ ఆన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఈ పిక్సెల్ రావడానికి ఇక్కడ కొన్ని పిక్సెల్స్ మనం వాడుతున్నాం బ్రో. యాక్చువల్ గా ఒక 4 పిక్సెల్స్ వాడుతున్నాం. ఓకే, ఎందుకు ఇలా చేస్తున్నాం? సో దానికి మనం ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏదో చూద్దాం.
బ్రో మనందరికి మామూలుగా న్యూరల్ నెట్వర్క్ స్ట్రక్చర్స్ ఎట్లుంటాయో తెలుసు కదా. జస్ట్ బేసిక్స్ తెలుసు, అంటే న్యూరాన్స్ అంటే ఏమి, ఇన్పుట్స్ తీసుకొని తర్వాత వెనక్కి పోతుంది, తర్వాత ఫీడ్ ఫార్వర్డ్, ఫీడ్ బ్యాక్వర్డ్. హిడెన్ లేయర్స్ కాన్ఫిగరేషన్. ఓకే. సో ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి బ్రో. ఒకటి వచ్చేసి ఇది ఇన్పుట్ లేయర్, ఓకే. ఇది అవుట్పుట్ లేయర్. ప్రతి న్యూరల్ నెట్వర్క్స్ కి ఈ 2 కామన్ ఉంటాయి బ్రో. అవుట్పుట్ లేయర్స్ లో ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయో అవి క్లాసిఫికేషన్స్ బట్టి ఎస్ఆర్ నో అయితే 2 ఒకటే ఉంటుంది. ఒకవేళ 10 క్లాసెస్ ఉంటే 10 అవుట్పుట్ న్యూరాన్స్ ఉంటాయి. ఇన్పుట్ న్యూరాన్స్ అయితే ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయో అన్ని ఇన్పుట్ న్యూరాన్స్ ఉంటాయి. కానీ హిడెన్ న్యూరాన్స్ ఎన్ని ఉంటాయంటే మనం చెప్పలేము అనమాట. అది యాక్చువల్ గా అంటే అది యాక్చువల్ గా అంటే మనం గెస్ చేయాల్సిందే, లేకపోతే కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉంటాయి దానికి. కానీ మోస్ట్ పాసిబుల్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ హిడెన్ లేయర్స్ ఆర్ లైక్ ఫీచర్స్ ఎక్స్ట్రాక్షన్స్ బ్రో. లైక్ మీరు ఒక ఇమేజ్ చూసినారు అనుకో, ఇప్పుడు దీంట్లో 9 అని ఉంది అనుకో, ఫస్ట్ హిడెన్ లేయర్ ఈ పైన ఓన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ హిడెన్ లేయర్ ఈ కింద 1 ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇట్లా మెయిన్ ఫీచర్స్ ఇవి కనపడిచ్చే ఫీచర్స్. ఇంకా కనపరాని ఫీచర్స్ అంటే ఈ 1 లోనే మనకి ఇట్లా రావచ్చు, లేకపోతే ఇట్లా రావచ్చు. ఈ ఓలోనే మనకి డిఫరెంట్ స్టెప్స్ వస్తాయి అన్నమాట, డిఫరెంట్ ఫీచర్స్. ఇవన్నీ హిడెన్ ఫీచర్స్ అన్నమాట. ఇట్లాంటి హిడెన్ ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం హిడెన్ లేయర్స్ వాడతాం అన్నమాట. అంటే నేను కాన్సెప్ట్ చెప్తా, అంటే కాన్సెప్ట్ చెప్తే ముందు మనకి అవుట్పుట్ ఎట్లుంటుందో చూపిస్తా ఒకసారి. అంటే నేను నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అవుట్పుట్ ఉంటే నాకు నమ్మకం ఉంటుంది అనమాట, ఓకే వస్తుంది అని. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ చూసినా ఒక్కొక్క పిక్సెల్, ఒక 4 పిక్సెల్స్ కలిసి ఇక్కడ 1 పిక్సెల్ అవుతాయి. అసలు ఎందుకు అవుతాయి అట్లా అంటే, నార్మల్ గా అయితే ఇదంతా న్యూరల్ నెట్వర్క్ కాదు బ్రో. ఈ 3 లేయర్స్, ఇది అవుట్పుట్ లేయర్, ఈ 0 to 9 ఉండేది, ఇదంతా ఇన్పుట్ లేయర్ అన్నమాట. ఈ కిందదంతా కన్వల్యూషన్ అన్నమాట. ఓకేనా? ఈ పార్ట్ కింద నుంచి కన్వల్యూషన్. అంటే కన్వల్యూషన్ అంటే ఏంటంటే ఇమేజ్ ని మనం తగ్గిస్తున్నాం, యాక్చువల్ గా కంప్రెస్ చేస్తున్నాం. ఎందుకు కంప్రెస్ చేస్తున్నాం? ఇన్పుట్ లేయర్ ఒకవేళ ఇమేజ్ ని కంప్రెస్ చేయకపోతే ఇక్కడ 42 into 42, ఒకవేళ ఇమేజ్ పిక్సెల్స్ 230 into 230 అంటే ఎన్ని ఉంటాయి? సంథింగ్ అది పెద్ద నెంబర్ వస్తుంది. అన్ని ఇన్పుట్ న్యూరాన్స్ ఉండాలి. అన్ని ఇన్పుట్ న్యూరాన్స్ ఉండాలంటే చాలా కాస్ట్లీ అన్నమాట, కాస్ట్లీ అయిపోతుంది అనమాట మన న్యూరల్ నెట్వర్క్. సో ఇక్కడ మనం ఇమేజ్ ని రీసైజ్ చేస్తే ఏం లాభం అంటే మనకి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉంటాయి, ఒకవేళ 22 into 22 అనుకో, అది చాలా తక్కువ నెంబర్ 230 into 230 పిక్సెల్స్ తో పోలిస్తే. సో అందుకని మనం రీసెర్చ్ చేస్తాం. రీసెర్చ్ చేయడానికి ఇంకొక రీజన్ వచ్చేసి, చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్స్ ని హైలైట్ చేయాలా. అంటే ఫ్యూచర్స్ నార్మల్ ఇమేజెస్ లో అంత ఈజీగా ఎక్స్ట్రాక్ట్ కావు బ్రో, ఇట్లా కన్వల్యూషన్ ఇట్లా చేస్తే మనం. సో ఆ ఫ్యూచర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఇట్లా ఫిల్టర్స్ వాడి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్ యాక్చువల్ ఇమేజ్ కి చిన్న వర్షన్ కాపీ లాంటిది తక్కువ పిక్సెల్స్ తో ఉంటుంది. అంటే ఇప్పుడు 230 into 230 చేయకుండా 23 into 23 10 చేస్తామా? అట్లా చేయాలి. ఆ 230 into 230 ఇమేజ్ నే ఈ 230 into 230 ఇమేజ్ అనుకో బ్రో, దాన్ని 22 into 22 ఇమేజ్ చేస్తాం. ఓహో, అంత చిన్నగా అయ్యే వరకు కంప్రెస్ చేస్తామా? అంత చిన్నగా అయ్యేంత వరకు కంప్రెస్ చేస్తాం. సో ఇక్కడ ప్రతి ఒక్క ఇన్పుట్ న్యూరాన్ కి ఫీల్డ్ ఇది అన్నమాట. ఓకే, అంటే వీళ్ళు ఇక్కడ ఏదో కాంప్లెక్స్ ఇచ్చినారు. ఇక్కడ ఎన్ని న్యూరాన్స్, 4 into 4, 5 into 5 న్యూరాన్, 5 into 5 మ్యాట్రిక్స్ తీసుకొని ఆ 5 into 5 మ్యాట్రిక్స్ కి ప్రతి ఒక్క న్యూరాన్ కి ఇట్లా కనెక్ట్ చేస్తున్నారు. కానీ అట్లా చేయం మనం యాక్చువల్ గా. అంటే నేను చూపిస్తాను ఒక నిమిషం. సో అట్లా అవుతుంది బ్రో. ఇది ఇన్పుట్ లేయర్ అనుకోండి. ఇంకా
ఆ, నా మౌస్ ఉండేది, నా కర్సర్ ఉండేది. ఆ, ఆ, ఇది హిడెన్ లేయర్. ఉమ్, హిడెన్ లేయర్ ప్రతి ఒక్క ఇన్పుట్ లేయర్ తో కనెక్ట్ అవుతుంది చూడు బ్రో మీరు. ఆ, 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 ఇంకా దాని తర్వాత ఇది ఫ్యూచర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఇంకా ఫైనల్ అవుట్పుట్ లేయర్ అన్నమాట. ఓ, సో ఇంకా యాక్చువల్ గా ఇది జరుగుతుంది. ఇంకా మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదామా. ఓకే. ఇక్కడ మన యాక్చువల్ ప్రెడిక్ట్ కూడా చేయొచ్చు. ఇంకా ఒకవేళ నేను 2 రాసినా కూడా 2 అని ప్రెడిక్ట్ చేస్తుంది, ఫస్ట్ గెస్ 2 అని. సో ఇది యాక్చువల్ గా నేను రాసిన కోడ్ అనమాట. ఆ ప్యూర్ అయితే ఒక రకంగా బాగానే వచ్చింది, మరి ఏమో ఎట్లా వస్తుంది ప్రెడిక్షన్. ఓకే, తప్పు పోయింది ఇక్కడ, మిగిలిన చోట బాగానే వచ్చింది. ఇక్కడ 4 యాక్చువల్ 4 అంటే ఇది ప్రిడిక్టివ్ 4 0 చేసింది, మిగిలిన చోట్ల మాత్రం బాగానే వచ్చింది. ఓకే, సో మనము ఇది అయిపోయే లోపల నేను ఈ కోడ్ ఇచ్చేసి ఒక్కొక్క లైన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ చూపిస్తా ఎట్లా వర్క్ అవుతుంది అనేసి. సో మనం డైరెక్ట్ చాప్టర్స్ వెళ్ళాం. అంటే మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నారు అని చెప్తారు కదా, సో ఇదంతా అవసరం లేదు. నేను ఏదో ఇది కూడా ఏదో రాసిన ఇంట్లో ఏ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి అనేసి. నార్మల్ గా ఎంఎల్ లో ఉండే డ్రాబ్యాక్స్ అన్ని మనం డిఎల్ లో కవర్ చేస్తాం అనమాట. ఎంఎల్ బ్రాడ్ రేంజ్ కానీ డిఎల్ నారో రేంజ్. ఎంఎల్ కి సబ్సెట్ డిఎల్, కానీ డిఎల్ అనేది మోర్ పవర్ఫుల్ వెన్ కంపేర్ టు ఎంఎల్. మీరు ఇక్కడ చూస్తే ఇది కూడా షేర్ చేస్తే ఇది ఒక్కసారి చూడండి బ్రో మీరు. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మాక్సిమం గీక్స్ లో ప్రతి ఒక్క మెషిన్ లెర్నింగ్ ట్యూటోరియల్ నొక్కితే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. లీనియర్ రిగ్రెషన్, ప్లాస్టిక్ రిగ్రెషన్, ప్రతి ఒక్క డెసిషన్ ట్రీ, ప్రతి ఒక్క కాన్సెప్ట్ కి కింద వీడియో ఉంటుంది. ఆ వీడియో ఒక్కటి చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే ఏం చేస్తుందండి బేసికల్ గా. అంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ నుంచి మనం డీప్ లెర్నింగ్ పోవాలంటే మెషిన్ లెర్నింగ్ లో ఉన్న అన్ని ఆల్గోరిథమ్స్ మీద గ్రిప్ ఉండాలా? అస్సలుకి లేదు. కానీ మనకి ఇవి కొన్ని ఉంటాయి అన్నమాట, అంటే అవగాహన ఉండాలి ఎట్లా. అంటే ఇవి నిజం చెప్పలేదు, నాకు ఏం రాదు బ్రో. నేను కోడ్ అంతా చాట్ జీపీటీ ఇప్పుడు దీన్ని అడిగే రాసిన. ఎట్లా అంటే నాకు తెలుసు అనమాట, ఓకే ఇది కాన్సెప్ట్ ఇక్కడ వాడాలా. ఇక్కడ మనం చూసినట్లయితే నేను అవుట్పుట్ లేయర్స్ లో సాఫ్ట్ మ్యాక్స్ వాడినా, ఎందుకంటే ఆ 10 క్లాసెస్ ఉన్నాయనేసి. ఇన్పుట్ లేయర్స్ లో రేలు వాడినా, చూపిస్తా ఇక్కడ వాడింది ఏంటో. రెలు అంటే అది యాక్టివేషన్ ఫంక్షనా? ఎక్స్ప్లెయిన్ చేస్తాలే బ్రో, అది అంటే సార్ చెప్పాను కదా. ఓకే, సో ఫస్ట్ మనం న్యూరాన్ అంటే ఏదో నుంచి స్టార్ట్ చేద్దాం, ఒక న్యూరాన్ దగ్గర నుంచి. బ్రో ఇదే బ్రో యాక్చువల్ గా. అంటే ఒక న్యూరాన్ ఎట్లుంటుందంటే కంప్యూటర్ లో ఎట్లుంటుంది అనమాట. అంటే ఒక న్యూరాన్ కి బేసికల్ గా ఏముంటాయంటే ముందు లేయర్ యొక్క వెయిట్స్, ముందు లేయర్ యొక్క ఇన్పుట్స్ X1 X2 దాని వెయిట్స్, వాటిని మనము సమ్మేషన్ చేస్తాం. సమ్మేషన్ చేసిండేటి యాక్టివేషన్ ఫంక్షన్ లోకి పంపిస్తాం. అదంతే, ఇంకా అది న్యూరాన్ అనుకోండి, మీరు ఫిక్స్ అయిపోండి, ఇంకా అదే న్యూరాన్. ఇప్పుడు ఆ న్యూరాన్ ఎట్లా వర్క్ అవుతుంది, మీరు ఒక అండిగేట్ చూసినారు అనుకోండి, ఇది అండిగేట్ యొక్క న్యూరాన్ అనమాట.
జస్ట్ ఒక 2 ఇన్పుట్ న్యూరాన్స్, ఒక అవుట్పుట్ న్యూరాన్, బేసిక్ పర్సెప్ట్రాన్ అన్నమాట. దీనికి కూడా యాక్టివేషన్ ఫంక్షన్ ఉంది. యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చి స్టెప్ ఫంక్షన్ అనుకోండి. 0 కన్నా లెస్ వస్తే 0, 0 కన్నా పైకి వస్తే 1 అట్లా. అది స్టెప్ ఫంక్షన్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 0 0 పెట్టినారు అనుకోండి -1 వస్తుంది. సో 0 అది 0 అయిపోతుంది. 0 1 పెట్టినా కూడా 0 అయిపోతుంది. 1 0 పెట్టినా 0 అయిపోతుంది. 1 1 పెట్టినా 0 అయిపోతుంది. అంటే బేసిక్ న్యూరాన్ క్యాలిక్యులేషన్ ఎట్లా వర్క్ అవుతుందో. నెక్స్ట్ ఇది AND గేట్ కి OR గేట్ కి ఒక్క న్యూరాన్ తోనే మనము లైక్ వీ కెన్ సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ఈ గేట్స్ మనం డిజైన్ చేయొచ్చు అనమాట. AND గేట్ OR గేట్ ఎందుకంటే ఇక్కడ మీరు 0 1 కి 1 వస్తుంది, 1 0 కి 1 వస్తుంది, 1 1 కి 1 వస్తుంది OR గేట్ లో. కానీ 0 0 కి మాత్రం 0 వస్తుంది. సో మనం ఈజీగా క్లాసిఫై చేయొచ్చు OR గేట్ ని. AND గేట్ ని కూడా అట్లే క్లాసిఫై చేయొచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ XOR గేట్. XOR గేట్ 1 1 దగ్గర 0 వస్తుంది, 0 0 దగ్గర 0 వస్తుంది. అది ఇట్లా సింగిల్ లైన్ తో క్లాసిఫై చేయలేం మనం దాన్ని. సో ఇక్కడ మన మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయినాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి హయ్యర్ లెవెల్ మ్యాథమెటిక్స్ కావాలా ఈ సిచ్యువేషన్ లో. అంటే ఇంకా ఒకవేళ వేరే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వాడితే వస్తాయేమో, కానీ కంప్యూటర్ ఈజీగా అండర్స్టాండ్ చేయడానికి చాలా కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ లేకోకుండా రిపిటేటివ్ మ్యాథమెటిక్స్ చేసేది న్యూరాన్స్ ఒకటే అనమాట బ్రో. ఇక్కడ ఫస్ట్ హిడెన్ లేయర్ న్యూరాన్ ఇంట్రడ్యూస్ అయింది అనమాట. ఫస్ట్ హిడెన్ లేయర్ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ హిడెన్ లేయర్ న్యూరాన్ ఒకటి ఇంట్రడ్యూస్ అయింది బ్రో. ఇప్పుడు మనం XOR గేట్ యొక్క ఇన్పుట్స్ ని ఇక్కడికి ఇచ్చి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో వి సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్. కానీ ఇది ఎట్లా పాసిబుల్ అయింది? న్యూరాన్ మిడిల్ లో పెట్టి క్యాలిక్యులేషన్స్ చేంజ్ చేయడం వల్ల. కానీ మ్యాథమెటికల్ గా యాక్చువల్ గా మనకి ముందు ఇలా ఉండింది బ్రో గ్రాఫ్. కానీ హిడెన్ లేయర్స్ వాడడం వల్ల ఇప్పుడు మనకి 0 1 దగ్గర 2 వచ్చింది. అర్థమవుతుంది బ్రో ఇక్కడ 1 2. ఓకే, ఇంతకు ముందు ఇట్లున్నది ఈ ఫార్మాట్ లో ట్రాన్స్ఫార్మ్ అయింది అంతే కదా. అంటే ఇప్పుడు SVM లో RBF కర్నల్ వాడినప్పుడు డేటా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా డిఫరెంట్ గా ఉన్న ఫార్మాట్ నుంచి డిఫరెంట్ ఫార్మాట్. కానీ అక్కడ RBF అంటే ఏదో పాలినామియల్ ఫంక్షన్స్ అని వాడాల్సి వస్తుంది. ఇక్కడైతే సింపుల్ గా ఒక W ఉన్నది ఒక మ్యాట్రిక్స్, తర్వాత X ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అంటే ఇక్కడ చేంజ్ అవుతున్నాయి బ్రో యాక్చువల్ గా. అదే వెయిట్ బయాస్ బట్టి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుందా? లేదు లేదు లేదు, యాక్చువల్ గా ఫంక్షన్ యొక్క ఒరిజినాలిటీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇచ్చిన ఫీచర్స్ బట్టి అది ఆప్టిమైజ్ అవుతూ ఉంటుందా? అంటే వద్దులేండి, ఫస్ట్ హిడెన్ లేయర్స్ వల్ల మనం ఏ దాన్నైనా క్లాసిఫై చేయొచ్చు అని అర్థం చేసుకోండి అంతే. అంటే మీరు అనుకుంటుంటారు అంటే నార్మల్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వల్ల పాసిబుల్ కాంది దీంట్లో ఎట్లా పాసిబుల్ అయింది అనేసి. అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే ఇది మన సపరబుల్ లైన్ ని మార్చేదాని బదులు డేటా యొక్క ఒరిజినాలిటీనే మార్చేస్తుంది. బ్రో అర్థమైందా? అంటే ఇది యాక్చువల్ గా రియల్ డేటా బ్రో. అదే మనం ఎప్పుడైతే ఈ న్యూరాన్ కి అదే ఈ నెట్వర్క్ ఇచ్చినామో దీని యొక్క ఒరిజినాలిటీ చేంజ్ అయింది.
సేమ్ ప్రిడిక్షన్స్ వస్తాయి. దానికి రావాల్సినవి దీనికి కూడా వస్తాయి. డేటా ట్రాన్స్ఫార్మ్ అయింది అంతే. ఒరిజినల్ డేటా చేంజ్ అయిపోయింది. లేకపోతే ఒరిజినల్ డేటా ఎక్కడ చేంజ్ అయింది, ఈ హిడెన్ లేయర్స్ యాడ్ చేయడం వల్ల చేంజ్ అయింది. సో ఇంకట్లా ఇక్కడ మల్టీ లేయర్స్ అంటే మీకు లాస్ ఫంక్షన్స్ కూడా ఒకసారి కవర్ చేద్దాం. లాస్ ఫంక్షన్స్, యాక్టివేషన్ ఫంక్షన్స్. ఓకే, నువ్వు ఎంత టాపిక్ చెప్పినా మేము వింటాం. ఓకే బ్రో. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఇదే బ్రో, లాస్ ఫంక్షన్స్. యాక్టివేషన్ ఫంక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట ఇది. అంటే న్యూరాన్స్ ని యాక్టివేట్ చేసేవే యాక్టివేషన్ ఫంక్షన్స్. అట్లా కూడా చెప్పచ్చు. ఇదిగో బ్రో, నార్మల్ అయితే ఈ న్యూరాన్ దగ్గర క్యాలిక్యులేషన్ ఏమైతుందంటే చూపిస్తుంది. ఇది x1 అనుకోండి, ఇది x2. ఓకే, అర్థం అవుతుంది లేటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నా వస్తుందంటే x1 w1 ఇప్పుడు 1 2 3 4 ఇప్పుడు పిక్చర్స్ లో ఉన్నాయి. నేను పిక్చర్స్ లోనే చూపిస్తా. ఇదిగో బ్రో, నార్మల్ గా న్యూరాన్స్ సింపుల్ ప్రాబ్లం బ్రో. ఇది ఇక్కడ నేను చెప్తా. ఫస్ట్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏమొస్తుంది తెలుసా? ఇది అంటే W14 అంటే బ్రో ఇక్కడ మీరు చూడండి బ్రో, ఇప్పుడు మనం I4 ని క్యాలిక్యులేట్ చేయాలంటే x1 లో ఇప్పుడు x1 లో నుంచి x1 x2 x3 అయితే వాడతాం. x1 x2 x3 దాంతో పాటు దీనికి కనెక్ట్ అయిన వెయిట్స్ కూడా వాడతాం, అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. దాని తర్వాత క్యాలిక్యులేట్ చేసిన తర్వాత బయాస్ వాడతాం. బయాస్ ఎందుకు వాడతాం అంటే ఇట్ విల్ గివ్ రియాలిటీ టు ద డేటా. అంటే మనం చేసేది ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ కాదు బ్రో. ఒకవేళ ఓవర్ ఫిట్ కావచ్చు, అండర్ ఫిట్టింగ్ కావచ్చు. అంటే
ఓవర్ ఫిట్టింగ్ అంటే ఎక్కువ నేర్చేసుకుంటుంది, అండర్ ఫిట్టింగ్ అంటే దానికి ఇన్సఫిషియంట్ డేటా దొరుకుతుంది అనమాట. ఓకే ఓకే, ఇవి ఎంఐ టాపిక్స్ తెలిసి. ఓకే, అట్లా అనమాట. బేసికల్ గా ఈ ఫోర్త్ లేయర్ యొక్క వాల్యూ కనుక్కోవడానికి మనం ఇది చేస్తాం. ఓకే, కానీ అది ఫోర్త్ లేయర్ వాల్యూ కనుక్కొని మనం ఊరికే గమ్మని ఉండం బ్రో. మరి మనం ఏం చేస్తామంటే ఇక్కడ దాన్ని యాక్టివేషన్ ఫంక్షన్ లోకి పాస్ చేస్తాం అనమాట. ఇక్కడ i4 వాల్యూ వచ్చింది కదా, -0.7, దాన్ని మనం యాక్టివేషన్ ఫంక్షన్ లో పెడతాం. ఎందుకు పెడతాం? దాని వాల్యూ 0 to 1 మధ్యలో తీసుకురావడానికి. 0 to 1 అంటే నార్మలైజ్ చేయడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ నార్మలైజ్ చేయడానికి, లేకపోతే వెయిట్స్ కి చాలా అబ్నార్మాలిటీ ఉంటుంది బ్రో. ఆ అబ్నార్మాలిటీని మనము తగ్గాలన్నమాట. అంటే ఈ వెయిట్స్ నెక్స్ట్ న్యూరాన్ కి ఎంత ఇంపార్టెంటో చాలా ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే మెయిన్ రీజన్ వచ్చేసి నార్మలైజ్ చేయడానికి బ్రో. అది -1 నుంచి 1 కన్నా కావచ్చు, లేకపోతే 1 నుంచి ఇన్ఫైనైట్ పాజిటివ్ వాల్యూస్ అన్నా కావచ్చు. కొన్ని న్యూరాన్స్ ని డెడ్ చేయాలా, ఎందుకంటే అవి నెగిటివ్ వాల్యూస్ ఇచ్చాయి అనుకో దానికి సెన్స్ ఉండదు అనమాట ఇంకా. అట్లా ఇప్పుడు కొన్ని ట్రైనింగ్ సినారియోస్ లో ఏమైతుందంటే ఇక్కడ చూసారనుకో బ్రో మీరు, లాస్ అనేది 0.7 ఉంది ఫస్ట్ అపాక్ కి, సెకండ్ అపాక్ కి 1.0 ఉంది. అంటే పెరిగింది లాస్. ఎందుకు పెరిగింది? కానీ అక్యురసీ మాత్రం అట్లా అక్యురసీ కూడా పెరిగి తగ్గింది అంతేలే. అట్లా ఎందుకంటే అట్లా అయ్యేది యాక్చువల్ గా. ఇప్పుడు ఈ న్యూరాన్ యొక్క కొన్ని వెయిట్స్ ఇది అవుట్పుట్ ఇస్తాయి కదా బ్రో. ఆ అవుట్పుట్స్ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. నెగిటివ్ ఇచ్చినప్పుడు ఏమైతుంది, దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది, అంటే ఏ ఫ్యూచర్ అయితే అది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం బ్రో, ఆ ఫ్యూచర్ యొక్క సిగ్నిఫికెన్స్ కొంచెం తగ్గుతుంది అనమాట. పాజిటివ్ ఉంటే కొంచెం పెరుగుతుంది. ఇలా అబ్నార్మాలిటీ ఉంటుంది అనమాట. నార్మల్ గా న్యూరల్ ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంఎల్లో ఉండే అన్ని ఫీచర్స్, అంటే అవి కొన్ని లీనియారిటీ ఉంటాయి, లేకపోతే ఇలా మీరు సైమనాయిడ్ గ్రాఫ్ చూసినారనుకోండి, ఇలా ఉంటుంది సిగ్మాయిడ్ గ్రాఫ్. సో ఇది లీనియర్ గా లేదు, ఇది అలాగని. దీని యొక్క సిగ్నిఫికెన్స్ వచ్చేసి -1 to 1 ఉంటుంది. కానీ ఇవన్నీ ఇది కవర్ చేస్తుంది అనమాట. దీని యొక్క డ్రాబ్యాక్స్ అన్ని కవర్ చేసి ఏమైతుందంటే ఇక్కడ బ్రో చాలా సింపుల్ గా చెప్పాలంటే, ఇక్కడ ఎందుకు పెరిగిందంటే మనం మోడల్ అనేది పర్ఫెక్ట్ లేదు బ్రో. యాక్చువల్ గా దాని కాన్సెప్ట్ ఏంటంటే డ్రాప్ అవుట్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ డ్రాప్ అవుట్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఈ వెయిట్ ఉండింది అనుకో బ్రో, ఇది ఈ ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్ కి నెగిటివ్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది బ్రో. ఫర్ సపోజ్ అది మనం బ్యాక్ ప్రాపగేషన్ చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట. అంటే మనకు అర్థం కాదులే, దీనికి తెలుస్తుంది అనమాట. బ్యాక్ ప్రాపగేషన్ లో అదొక స్టెప్ ఉంటుంది. ఇదిగో బ్రో, ఇది నార్మల్ అయితే వెయిట్స్ అప్డేట్ చేస్తున్నాం బ్రో మనం ఇక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ W46 యొక్క వెయిట్స్ అప్డేట్ చేస్తున్నాం అనుకో, ఎర్రర్ ఆఫ్ 6 అంటే 6th న్యూరాన్ యొక్క ఎర్రర్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. W46 అంటే ఇది బ్రో, ఈ 6th న్యూరాన్ యొక్క ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ ఎర్రర్ ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. నీటా అంటే లెర్నింగ్ రేట్, ఇది వచ్చేసి గ్రేడియంట్ అనమాట. దీని అనేది మొత్తం ఎర్రర్ ఏంటో ముందు యొక్క
లాస్ memory ఫంక్షన్ output. డెరివేటివ్ చేస్తాం. అది కాదు, లాస్ ఫంక్షన్ వేరు, ఎర్రర్ వేరు. ఓకే ఓకే. ఇది గ్రేడియంట్ అనమాట. ఇదిగో బ్రో, ఇట్లా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రో. ఒకటి వచ్చేసి వానిషింగ్ గ్రేడియంట్ అనేసి ఒక ప్రాబ్లమ్, ఇంకోటి ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ అనే ఒక ప్రాబ్లం అనమాట. ఎక్కడ ఇది? ఇది బ్రో, యాక్చువల్ గా ఈ గ్రేడియంట్ అనేది ఇది, మీరు ఇది గుర్తు పెట్టుకోండి, ఓకేనా? సో ఈ గ్రేడియంట్ ఎంత సిగ్నిఫికెన్స్ అంటే, ఇప్పుడు మనం ఒక యాక్టివేషన్ ఫంక్షన్ ఇక్కడ అప్లై చేసినాం అనుకోండి, ఇప్పుడు నెంబర్ 6 దగ్గర ఇది 1 కి దగ్గరగా ఉంది. అంటే 0 to 4 దగ్గర మనకి డిస్టెంట్ వాల్యూస్ వస్తాయి బ్రో. ఇక్కడ 0.5 ఉంది అనుకో 0 దగ్గర, ఈ 0.4 దగ్గర 0.98 ఉండొచ్చు, 0.6 దగ్గర 0.988 ఉండొచ్చు. అంటే ఈ రోంత వాల్యూలో ఏమైతుందంటే సఫకేట్ అవుతుంది అనమాట మన యొక్క న్యూరాన్ అనేది, అంటే డిస్టింగ్విష్ చేయలేకపోతాయి అనమాట. అంటే మీకు అర్థమైందా ఈ గ్రేడియంట్? ఆ గ్రాఫ్ ఇలా ఉంది కదా బ్రో, ఇప్పుడు ఇక్కడ 6 ఉంది అనుకోండి, ఇక్కడ 1000 ఉండనండి, ఇక్కడ 1 lakh ఉండనండి, కానీ ఈ వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నాయి కదా, అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. 0.998, ఇంకొకటి 0.997 అట్లా, అంటే చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది దీనిలోకి. ఈ ఏరియాలో ఏమైతుందంటే మన వెయిట్, మన గ్రేడియంట్ అనేది చాలా సఫికేట్ అవుతుంది. అది వానిషింగ్ గ్రేడియంట్, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ అని ఉంటుంది అనమాట. సో అలా తెలిసిపోతాయి అనమాట మనకి. అలా తెలిసిపోయి దాన్ని ఎట్లా కొట్లా అది డ్రాప్ అవుట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఒక టాపిక్ ఉంటుంది అనమాట. దాంట్లో అది ఏం చేస్తుందంటే ఈ మొత్తం వెయిట్ ని కిల్ చేస్తుంది. హలో బ్రో, ఉన్నా. ఈ మొత్తం వెయిట్ ని కిల్ చేస్తుంది. అప్పుడు మనకి ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంది, అట్లా సఫకేట్ కాదనమాట ఈ న్యూరాన్. అంటే ఇప్పుడు డిస్టింగ్విష్ చేయగలదు, ఒక ఇన్పుట్ కి ఇంకొక ఇన్పుట్ కి డిస్టింగ్విష్ చేయగలగదు, అది ఒక ప్లస్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకు తెలియకుండానే డ్రాప్ అవుట్ ని అనే కాన్సెప్ట్ ని మనం ఇంప్రూవ్ అదే ఇంట్రడ్యూస్ చేసి ఈ క్యాలిక్యులేషన్ టైం ని తగ్గించినాం అన్నమాట. అంటే ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయకోకుండా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అవుతుంది కదా బ్రో. అంటే ఒక దానికి మ్యాట్రిక్స్ సైజ్ తగ్గుతుంది, డైమెన్షన్ తగ్గిపోతుంది ఒకటి. అంటే అంతేలే, ఓకే. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ నీకు ఒకటే అనిపిస్తుంది 7 లో, కానీ అక్కడ కొన్ని మిలియన్స్ లో ఒక 10 మిలియన్స్ ఉన్నాయి అనుకోండి బ్రో క్యాలిక్యులేషన్స్. 1 మిలియన్ తగ్గినా కూడా క్యాలిక్యులేషన్స్ చాలా తగ్గినట్లే కదా. అదే 10 మిలియన్ లో 1 మిలియన్ తగ్గింది అనుకో, అట్లా డ్రాప్ అవుట్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫైనల్ గా వచ్చేటట్లయితే 0.4 ఉంది. మన టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు పోయిందో, అప్డేటింగ్ వెయిట్స్ బేసికల్ గా బ్రో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఊరికి ఉంటాం, మళ్ళీ దాన్ని యాక్టివేషన్ ఫంక్షన్ కి ఇస్తాం. హిడెన్ లేయర్ యొక్క యాక్టివేషన్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి, నేను చెప్తా ఒక్క నిమిషం.
మనం యాక్టివేషన్ ఫంక్షన్స్ ఇస్తాం. తర్వాత హిడెన్ లేయర్ యాక్టివేషన్ ఫంక్షన్స్, అవుట్పుట్ యాక్టివేషన్ లేయర్ ఫంక్షన్స్ తేడా ఉంటాయి. అంటే మనం సినారియోస్ బట్టి వాడుకోవాలన్నమాట. ఓకే. సో బేసికల్ గా మీకు అర్థమైంది నాకు ఇంకొకసారి చెప్పండి, అంటే నేను ఎంతవరకు చెప్తున్నాను నేను ఇంకోసారి చూస్తా. అంటే ఏ టాపిక్ గురించి నువ్వు అనేది? నార్మల్ గా ఈ న్యూరాన్స్ క్యాలిక్యులేషన్ గురించి. న్యూరాన్స్ క్యాలిక్యులేషన్ ఇన్పుట్ ఇవి x1 x2 x3 తీసుకుంటుంది. తర్వాత ఆ ఎక్సెల్ ని W తో మల్టిప్లై చేస్తుంది. చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి పంపిస్తుంది. 4 కి వస్తుంది న్యూరాన్. ఇది ఏం చేస్తుందంటే యాక్టివేషన్ ఫంక్షన్ లోకి వేస్తుంది. మన వచ్చిన ఆన్సర్ ని యాక్టివేషన్ ఫంక్షన్ లోకి వేస్తుంది బయాసం కలిపి. అంతే. ఆ వచ్చిన ఆన్సర్ ఇప్పుడు 4th న్యూరాన్ యొక్క ఇన్పుట్ అన్నమాట. ఇప్పుడు ఈ 6th న్యూరాన్ ఒక ఇన్పుట్, ఆ అవుట్పుట్ వచ్చిన అవుట్పుట్. సేమ్ దీనికి కూడా క్యాలిక్యులేషన్ అట్లే జరుగుతుంది. అప్పుడు ఈ రెండు కలిసి ఇట్లా వస్తాయి. అంటే అలా జరుగుతుంది ఇప్పుడు ఒక న్యూరాన్ లో క్యాలిక్యులేషన్. ఓకే ఓకే, అంటే మీరు చెప్తే నాకు తెలుస్తుంది. ఓకే, ఎంతవరకు వచ్చినా అర్థమైంది. సో అర్థమైంది కదా అంతవరకు? ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు మనం యాక్టివేషన్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామా ఒక్కసారి. ఓకే. లేదు ఫాస్ట్ చెప్పేస్తా. సిగ్మాయిడ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మాయిడ్, tan h, ఇంకా ఇవన్నీ ఏం అవసరం లేదు. రేలు, వీకి లేలు, ఇంకా సాఫ్ట్ మ్యాక్స్ అనమాట. బేసిక్ గా సాఫ్ట్ మ్యాక్స్ నుంచి నేను ఎన్నికి వస్తా. ఓకే, సాఫ్ట్ మ్యాక్స్ మనం బేసికల్ గా అవుట్పుట్ న్యూరాన్ కి ఇస్తాం అనమాట. అవుట్పుట్ లేయర్ కి ఇస్తాం ఈ యాక్టివేషన్ ఫంక్షన్. అంటే ప్రతి ఒక్క న్యూరాన్ లో ఈ క్యాలిక్యులేషన్ కామన్ బ్రో. ఫస్ట్ మనం వెయిట్స్ తో క్యాలిక్యులేట్ చేస్తాం. వెయిట్స్ ని సమ్మేషన్ చేసి బ్యాస్ తో కలిపి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం యాక్టివేషన్ ఫంక్షన్ లో పెడతాం. అప్పుడు మనకి నార్మలైజ్డ్ వెయిట్ వస్తుంది అనమాట. సాఫ్ట్ మ్యాక్స్ బేసికల్ గా మనకి నార్మలైజేషన్ అంటే ఏది, ఇచ్చిన వెయిట్స్ ఎట్లన్నా ఇవ్వనండి, ప్రాబిలిటీలో బట్టి ఈక్వల్స్ టు 1 చేయాల. ఇప్పుడు దీని సమ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అంటే ఈ వెయిట్స్ ఎట్లన్నా, అంటే ఎందుకంటే ఇట్లా చేయడము, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంది అనుకో, 1 2 3 అనుకోండి, 2 యొక్క సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉందని చెప్పడానికి మనం బేసికల్ గా సాఫ్ట్ మ్యాక్స్ యాక్టివేషన్ ఫంక్షన్ ఇక్కడ వాడతాం. కానీ కొన్ని చోట్ల మనం దాన్ని అవాయిడ్ చేస్తాము, అది కొంచెం ఎక్సెప్షనల్ కేసు. ఇంకా సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి 0 నుంచి +1 వరకు బ్రో. సేమ్ ఇట్లా వస్తుంది. దాన్ని ఒక ఫార్ములా ఉండే, అది సింపుల్ గా మీకు ఎక్కడానికి చిక్కుతుంది. y = 1/1 + e⁻⁻x సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్. tan h వచ్చేసి +2.5 నుంచి -2.5 వరకు దాని రేంజ్ ఉంటుంది. ఈ రెండు యాక్టివేషన్ ఫంక్షన్స్ ఈ వానిషింగ్ గ్రేడియంట్ వల్ల సఫర్ అవుతాయి అన్నమాట. సో అందుకనేసి మనం ఇంకొక, అంటే ఇప్పుడు మనం యాక్టివేషన్ ఫంక్షన్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే బ్రో, ఇన్పుట్ డేటా బట్టి బ్రో. అంటే మనకి అప్పుడే తెలుస్తుంది. మనము అంటే ఒకసారి ట్రైనింగ్ ఇచ్చినాం అనుకో, అవుట్పుట్ రాలేదనుకో, ఎందుకు రాలేదని మనం ఆ డౌట్ వచ్చింది అనుకో, అప్పుడు మనకి అర్థమైపోతుంది అనమాట. ఓకే, మేబీ సమ్ ఫీచర్స్ అనేవి లాస్ అయిపోయినాయి. సో మనం కొత్త ఫీచర్స్ ని గ్రేడియంట్ డిసెంట్ లో నేను ఒక్కసారి ఈ కాన్సెప్ట్స్ ఇంకొకసారి చెప్తా. రేలు అనేది ఒకవేళ ఇది మనం ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం కదా గ్రోత్ న్యూరాన్ బిఫోర్ యాక్టివేషన్ ఫంక్షన్ కింద. ఓకే, చేస్తాం. అది ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకో, 0 కింద కన్సిడర్ చేస్తాం. పాజిటివ్ వచ్చింది అనుకో, ఎంత ఉంటే అంతే పెడతాం. రీకి లేదు ఏమైతుందంటే, ఇప్పుడు 0 నెగిటివ్ వచ్చింది అనేసి 0 కింద కన్సిడర్ చేస్తే దాని యొక్క సిగ్నిఫికెన్స్ తగ్గిపోతుంది బ్రో. నెక్స్ట్ టైం
దాని యొక్క ఫీచర్స్ అది ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో ఆ ఫీచర్స్ అనేటి మిస్ అయిపోతాయి అనమాట. అంటే ఆ పర్టికులర్ డేటా సెట్ లో పర్ఫెక్ట్ గా పని చేయొచ్చు, కానీ వేరే డేటా సెట్ ఇస్తే పని చేయకపోవచ్చు. సో అందుకనేసి రీకిలేలు అనేసి ఇంకొకటి ఉంది యాక్టివేషన్ ఫంక్షన్. అది నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు డైరెక్ట్ జీరోకి తీసుకునే దాని బదులు 0.1 ఇంటూ ఎక్స్ అంటే దాని వాల్యూ దాని సిగ్నిఫికెన్స్ ని కొంచెం తగ్గిస్తుంది అనమాట. ఎక్స్ నెగిటివ్ అయితే 0.1 ఇంటూ ఎక్స్ నెగిటివ్ అవుతుంది కదా, కానీ ఆ నెగిటివ్ వాల్యూ తక్కువ అవుతుంది కదా. ఓకే ఓకే ఇట్లా తక్కువ అవుతుంది. ఇంకా సాఫ్ట్ మ్యాథ్స్ ఇవి ఒక్కటే బ్రో ఇంకా ఇంపార్టెంట్ యాక్టివేషన్ ఫంక్షన్. ఇంకా లాస్ ఫంక్షన్స్ అంటే ఇంకా బేసికల్ గా మనకి మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ స్క్వేర్ లాగరిథమిక్ ఎర్రర్, రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, ఇవన్నీ మనకి బేసిక్ ఫంక్షన్ మనం చిన్నప్పటి నుంచి చూసినాము. స్టాటిస్టిక్స్ ఇంకా బైనరీ క్రాస్ ఎంట్రోపీ, ఇంకొకటి కేటగిరియల్ క్రాస్ ఎంట్రోపీ, ఇవన్నీ అవసరం లేదు బ్రో యాక్చువల్లీ. అంటే హిందీ లాస్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటే మీకు తెలుసు కదా యాక్చువల్గా. మీన్ స్క్వేర్ అంటే ఫార్ములా అప్లై చేసి ఎర్రర్ వస్తుంది. అది స్క్వేర్ రూట్ ఆఫ్ y మైనస్ y క్యాప్ స్క్వేర్ ఏదో ఫార్ములా ఉంటుంది. యాక్చువల్ మైనస్ ప్రిడిక్టెడ్ హోల్ స్క్వేర్. ఇదిగో బ్రో మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటే బేసికల్ గా ఇదే బ్రో. ఇంకా ఒక్కొక్క యాక్చువల్ వర్సెస్ ప్రిడిక్టెడ్ కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ అన్నిటిని స్క్వేర్ చేసి సమ్ చేస్తే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అదే మీన్ స్క్వేర్ ఎర్రర్ అనమాట. ఓకే ఓకే ఓకే. బైనరీ క్రాస్ ఎంట్రోపీ అంటే మల్టిపుల్ క్లాసెస్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్లాస్ కి లాస్ ఎంత అయింది అనేసి క్యాలిక్యులేట్ చేయడానికి. అంటే బేసికల్ గా గ్రేడియంట్ డిసెంట్ లో ఇవన్నీ టాపిక్స్ కవర్ అవుతాయి బ్రో. ఒకసారి అది కూడా చెప్తా. గ్రేడియంట్ డిసెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. ఒక్కసారి బ్యాక్ ప్రాపగేషన్ కి మనం వెళ్దాం. బ్యాక్ ప్రాపగేషన్ అంటే అంతే బ్రో. ఇప్పుడు ఇక్కడ 1 ఎపాక్ అయింది కదా బ్రో. సెకండ్ ఎపాక్ కి అక్యురసీ మనకి ఇనిషియల్ వెయిట్స్ బాగున్నాయి మనకి. సెకండరీ వెయిట్స్ ఆ సినారియో వద్దు. ఈ సినారియో తీసుకుందాం బ్రో. ఎపాక్ 90 కి ఎపాక్ 100 కి. ఇప్పుడు ఇక్కడ మనం అక్యురసీ అనేది 0.81 నుంచి 0.95 వరకు ఎట్లా పెరిగింది? హలో, లాస్ తగ్గింది కాబట్టి అక్యురసీ పెరిగింది. కాదు కాదు, యాక్చువల్ గా కాన్సెప్ట్ వచ్చేసి దానికి వెయిట్స్ అనేవి మనం అప్డేట్ చేస్తాం బ్రో. ట్రైనింగ్ అంటే బేసికల్ మీనింగ్ వచ్చేసి వెయిట్స్ అప్డేట్ అనమాట. బెస్ట్ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంతే అంతే, సూపర్. వెయిట్ ని అప్డేట్ చేయడం వల్ల ఏమైతుంది అంటే వెయిట్ ని ఎట్లా అప్డేట్ చేస్తున్నాం, ఎందుకు అప్డేట్ చేస్తున్నాం, మన యొక్క ఏది అంతేలే బ్రో. ట్రైనింగ్ అంటే బేసికల్ గా అంటే వెయిట్స్ అప్డేట్ బ్రో. బ్రో అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వెయిట్స్ ని ఎలా అప్డేట్ చేస్తే లాస్ తగ్గుతుందో దాన్ని బట్టి వెయిట్స్ ని అప్డేట్ చేస్తుంది, అంతే కదా? అంతే. ఇప్పుడు క్యాట్ అనే ఒక ఇమేజ్ ని మనం ఇచ్చినాం అనుకోండి దీనికి ట్రైనింగ్ కి. ఫస్ట్ టైం అది క్యాలిక్యులేట్ చేసేసి ఒక అక్యురసీ నెంబర్ ఇస్తుంది అనమాట. క్యాట్ డాగ్ అనుకోండి.
ఒకవేళ క్యాట్ ఇమేజ్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేసినప్పుడు అక్యురసీ 0.4 వచ్చింది అనుకోండి, అది సెకండ్ టైం ట్రైనింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వెయిట్స్ ని ఎట్లా అప్డేట్ చేస్తుందంటే, క్యాట్ ఇమేజ్ వచ్చినప్పుడు ఈ స్కోర్ ఎక్కువ వచ్చేటట్లు ఈ వెయిట్స్ ని అప్డేట్ చేస్తుంది అనమాట, ప్రతి ఒక్క వెయిట్ ని. అంటే బేసికల్ గా వెయిట్స్ అప్డేట్ చేయడం అనేది ట్రైనింగ్ బ్రో. వెయిట్స్ ని ఎట్లా అప్డేట్ చేస్తామో ఇవన్నీ కాన్సెప్ట్స్ అనమాట. ఇంకా బ్యాక్ ప్రాపగేషన్ అనేది అది కాన్సెప్ట్ అనమాట. వెయిట్స్ ని ఏ విధంగా అప్లై చేస్తే కరెక్ట్ గా మన ఏమికి త్వరగా రీచ్ కావచ్చు. బ్రో ఇంకొకసారి నువ్వు చెప్పాలి బ్రో, నువ్వు చెప్పాలి వెయిట్స్ అప్డేట్ చేస్తే ఏం జరుగుతుంది, ట్రైనింగ్ అంటే ఏంటి అనేది ఇంకొకసారి నువ్వు చెప్పు క్లారిటీ. ట్రైనింగ్ అంటే ఇప్పుడు వెయిట్స్ ఫస్ట్ నువ్వు క్యాట్ ఇమేజ్ అన్నావు, క్యాట్ ఇమేజ్ ఇచ్చినప్పుడు అది ఒక వెయిట్స్ ని అప్డేట్ చేసి పెట్టుకుంటుంది. ఫస్ట్ ఇనిషియల్ గా ర్యాండమ్ వెయిట్స్ ఇచ్చేస్తుంది బ్రో, 1 2 3 4 5 6 అనేది ర్యాండమ్ వెయిట్స్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ వెయిట్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ వచ్చేసి అది ఎర్రర్ అవన్నీ లెక్కేసుకుంటుంది. తర్వాత చేసినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు ఆ వెయిట్స్ ని చేంజ్ చేస్తుంది. ఎట్లా ఒక చేంజ్ చేసుకొని మళ్ళీ ఎర్రర్ చెక్ చేసుకుంటుంది. అది కూడా ఎక్కువ ఉందని తెలిసి మళ్ళీ తగ్గించే ట్రై చేస్తుంది. అట్లా అంతే సేమ్. ఇప్పుడు ఈ సినారియో మనకి బెస్ట్ డిస్క్రైబ్ చేస్తుంది. మనం ఇనిషియల్ గా కొన్ని వెయిట్స్ ఇచ్చినాం, ఆ వెయిట్స్ ఇచ్చినప్పుడు మనకు ఆల్మోస్ట్ అక్యురసీ వచ్చి 0.93. అంటే మన వెయిట్స్ ఇనిషియల్ గా ర్యాండమ్ వెయిట్స్ ఇచ్చినాం కదా, అది చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. కానీ సెకండ్ టైంకి వచ్చేటప్పుడు పోయింది అది. అది గ్రేడియంట్ డిసెంట్ కాన్సెప్ట్, మీకు అది చెప్తా అది. అంటే ఇక్కడ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్గా. అంటే నేను 2 times ట్రైనింగ్ ఇచ్చిన. ఒకటి వచ్చేసి FFNN, ఇంకొకటి వచ్చేసి FFNN ప్లస్ ఒక హిడెన్ లేయర్ ప్లస్ సమ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అనమాట. అంటే నేను డైరెక్ట్ గా ర్యాండమ్ వెయిట్స్ తీసుకోకుండా ర్యాండమ్ వెయిట్స్ తీసుకొని దాన్ని నెమ్మదిగా ఇంక్రీజ్ చేస్తా. ఎందుకంటే నాకు ఫైనల్ ఏం వచ్చేసి ఇక్కడ అక్యురసీ ఎక్కువ రాలేదు బ్రో, నా కాన్సెప్ట్ ఇది. ఓకేనా? మీరు మోడల్స్ ని నేను ట్రైన్ చేస్తా, ప్రీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ మీద నేను ట్రైన్ చేస్తా అనేసి మాటలు విన్నారు అనుకోండి, సేమ్ అనమాట. నేను ఆల్రెడీ ఒక మోడల్ ని ట్రైన్ చేసిన. ఈ మోడల్ ఎట్లా ఫిక్స్ అయిందంటే, దానికి ఆల్రెడీ ఉన్న వెయిట్స్ ఎట్లా ఫిక్స్ అయినాయంటే బెస్ట్ అక్యురసీ. అంటే ఇప్పుడు 0.9245 అనేది అక్యురసీ ఎట్లా వచ్చింది అనుకున్నారు? అక్యురసీ చూస్తే రెండు సేమ్ ఉన్నాయి మీకు. అంటే నేను ఆల్రెడీ ఈ డేటా సెట్ మీద ట్రైన్ చేసి పెట్టినా అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఫైన్ ట్యూన్ చేస్తాను. ఫైన్ ట్యూన్ కాన్సెప్ట్ లో మనకి ఈ గ్రేడియంట్ డిసెంట్ లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి బ్రో. యాక్చువల్ గా దాంట్లో ఉన్న ఇంటర్నల్ వాల్యూస్ ని మాడిఫై చేసి చెక్ చేస్తాం ఆక్యురసీ పెరుగుతుందా అని, అంతే కదా? సో ఇంకొకసారి చెప్పు బ్రో నువ్వు. ఎక్కడి నుంచి ఈ క్యాట్ ఇమేజ్ వచ్చినప్పుడు మనము ఒక అవుట్పుట్ వస్తుంది మనకి. అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ నచ్చలేదు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని మనకి వై ప్రిడిక్టెడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఈ వాల్యూ రాళ్ళ మనకి, క్యాట్ అంటే ఇక్కడ 1 రాళ్ళ, కానీ మనకి 0 వచ్చింది అనుకో. ఈ రెండింటిని బేస్ చేసుకొని వెయిట్ ని అప్డేట్ చేస్తాం. ఎట్లా చేస్తాం? అప్డేట్ చేసినప్పుడు మనకి ఇంకొక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ బేసెస్ మీద మనం అక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తాం. లాస్ అనేది టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్ బ్రో అసలుకి. అంటే ఒక ఇమేజ్ లో ఏ పార్ట్ లాస్ అవుతుంది, లాస్ అనేది ఒక ఇమేజ్ బట్టి ఉండదు. ఒకవేళ నువ్వు సేమ్ డేటా ఇచ్చి దానికి డిఫరెంట్ లేబుల్స్ ఇచ్చినావు అనుకో, లాస్ చాలా భయంకరంగా వస్తుంది అసలుకి. అంటే ఇప్పుడు ఒక మ్యాన్ స్టాండింగ్, ఇంకొక మ్యాన్ సిట్టింగ్ అనేసి, అదే ఒక మ్యాన్ స్లీపింగ్ అనేసి 2 డేటా సెట్లు ఇచ్చినాం అనుకో. ఇది ఒక లేబుల్, ఇది ఒక లేబుల్.
ఒకవేళ ఇదే లేబుల్లో కొన్ని ఇమేజెస్ ఇట్లున్నాయి అనుకో, అంటే మనిషి పనుకున్నట్లు లాస్ చాలా భయంకరంగా వస్తుంది ఈ సినారియోలో. ఎందుకు ఫ్యూచర్స్ అనేవి తప్పు ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి. ఇంతవరకు వచ్చిన ఫ్యూచర్స్ ఏ వెయిట్స్ అయితే అప్డేట్ చేసినాయో ఇక్కడ ఇది లాస్ట్ మిషన్. అది యాక్చువల్ గా మన యొక్క అవుట్పుట్, న్యూరాన్ యొక్క అవుట్పుట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది బ్రో. సో ఒకవేళ అది పర్ఫెక్ట్ గా రాలేదనుకో, లాస్ అనేది చాలా భయంకరంగా ఉన్నాం. అంటే లాస్ అనేది టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. దీన్ని అసలు పట్టించుకోవద్దు మనం లాస్ ని. మనకి ఫైనల్ గోల్ ఏదంటే లాస్ తక్కువ కావాలంటే, కానీ అక్యూరసీ మనకి ఇంపార్టెంట్ ఒకవేళ మనం మోడల్ తయారు చేసేటట్లయితే. కానీ కాన్సెప్ట్ పరంగా కూడా లాస్ తగ్గాలి. ఆ లాస్ ఎందుకు తగ్గుతుంది, ఎట్లా తగ్గుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో అంటే ప్రస్తుతానికి మనం దాన్ని నెగ్లెక్ట్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఒక ఇమేజ్ ఇస్తాం, దాని అవుట్పుట్ వస్తుంది. మనం ఒక ఎపాక్ అంటే మనం దాని మోడల్ ని మళ్ళీ రీట్రైన్ చేసినప్పుడు వెయిట్స్ అప్డేట్ చేస్తాం. దాన్ని ట్రైనింగ్ అంటాం. వెయిట్స్ అప్డేట్ చేయడం ని ట్రైనింగ్ అంటాం. ట్రైనింగ్ అంటే అప్డేటింగ్ ది వెయిట్స్. సో ఇప్పుడు మనం వెయిట్స్ అప్డేట్ చేసినాం. ఇట్లా ఒక్కొక్క ఎపాక్ లో మనం వెయిట్స్ అప్డేట్ చేస్తాం. ఫైనల్ గా అక్యూరసీ 9.2 దగ్గరకు వచ్చింది బ్రో. మనకి లాస్ కూడా తగ్గింది. ఫైనల్ గా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ ఇదంతా ఇది ఎట్లా చేసింది అనేది మనకి తెలియదు అనమాట. సో దానికి ఒక ఫంక్షన్, ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట, గ్రేడియంట్ డిసెంట్ అని. బ్రో మీరు ఏ తీసుకున్నారు కదా బ్రో మీరు? ఇది ఏ కోర్సా? అంటే నాకు ఓన్కే ఇది, మిగతా వాళ్ళిద్దరికి చిదానంద్ కూడా అయిపోయింది, భానుతేజ్ ఒకటే అవ్వలేదు. నార్మల్ ఇది ఈ 3D గ్రాఫ్ నేను 2D లో వేస్తా అర్థం. బ్రో నార్మల్ గ్రేడియంట్ డిసెంట్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి AI లో కదా. గ్రేడియంట్ డిసెంట్ మాకు సిఎస్ బేస్ కి లేదేమో బ్రో అది. ఓకేలే నేను చెప్తా ఫాస్ట్ గా. గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏం లేదు బ్రో, మీరు బేసికల్ గా ఎట్లా అర్థం చేసుకుంటారంటే, ఒక ఎపాక్ కి ఇంకొక ఎపాక్ కి మధ్య తేడా అనుకోండి సింపుల్ గా. ఇప్పుడు ఇక్కడ లాస్ 0.92 అని ఉంది. నేను ర్యాండమ్ గా తీసుకుంటాను. 0.92, 0.88. ఆ లాస్ ఎట్లా తగ్గింది? ఒకవేళ నేను లాస్ ఫంక్షన్ కానీ గీసిన అనుకో, ఇది ఇట్లే ఉంటుంది బ్రో. ఇది కానీ గీసిన అనుకో, లాస్ తగ్గుతా వచ్చింది. ఓకే, కానీ అదే నేను ఇది గీసినాను అనుకో, ఇది ఇట్లా రాదు. అంటే నేను మీకు ప్రూఫ్స్ చూపిస్తాను యాక్చువల్ గా. ఒకటి మంచి ఇమేజ్ ఉండింది బ్రో, అది యాక్చువల్ గా ఉండిండే. లెర్నింగ్ రేట్ గ్రేడియంట్ తో లెర్నింగ్ రేట్ చేంజ్ చేయడం వల్ల గ్రేడియంట్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేసి. ఓకే, ఇది ఒక్క కాన్సెప్ట్ కావాలంటే యూట్యూబ్ పైన చూస్తాం. మరి నీకు ఇబ్బంది అయితే ఓకే లేదు
ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ ఇట్లా ఉంది అనుకో బ్రో, ఒకవేళ లెర్నింగ్ రేట్ ఎక్కువ ఉంది అనుకో, అంటే నార్మల్ గా గ్రేడియంట్ డిసెంట్ యొక్క ఏం ఏదంటే మినిమాని మీ రీచ్ కావాలన్నమాట. ఓకే. సో అది ఎట్లా రీచ్ అవుతుందంటే ఇట్లా ఒక స్టెప్ వేసి ఒక స్టెప్ వేసి ఒక స్టెప్, ఇది స్టెప్ సైజ్, ఇది ఒక స్టెప్ సైజ్ అనుకోండి, ఇది లెర్నింగ్ రేట్ అనుకోండి, స్టెప్ సైజ్ అనేది లెర్నింగ్ రేట్. గ్రేడియంట్ అనేది డైరెక్షన్. మీకు డౌట్ రావచ్చు దీంట్లో ఏం డైరెక్షన్, ఇది కిందికి పోతుంది అనేసి, కానీ నేను ఇక్కడ చెప్పినా మీకు ఇది 3D గ్రాఫ్ యాక్చువల్ గానే బ్రో. యాక్చువల్ ఇది చూడు బ్రో, ఒకవేళ నా పాయింట్ ఈ మౌస్ దగ్గర ఉంది అనుకో, కనబడిస్తాను కదా, కనిపిస్తాను. ఈ మౌస్ దగ్గర ఉంది అనుకో, ఇప్పుడు ఇది ఇట్లా పోవాలా ఎట్లా పోయినా కిందికి వెళ్తుంది, కానీ ఆ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ ఎట్లా వస్తుంది, గ్రేడియంట్ వల్ల వస్తుంది. అర్థమైందా? ఒకవేళ ఇట్లా పోయింది అనుకో, ఇది గ్లోబల్ మినిమా కావచ్చు, ఇది లోకల్ మినిమా కావచ్చు, ఇది అసలు మినిమానే కాదు. సో లెర్నింగ్ రేట్ ఎంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందో, గ్రేడియంట్ అనేది కూడా అంతే సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. అర్థమైందా? ఇది అసలు మినిమానే రీచ్ కాలే, ఇది గ్లోబల్ మినిమా కావచ్చు, ఇది లోకల్ మినిమా కావచ్చు. ఇక్కడ నుంచి రావాలంటే మనం ఈ డైరెక్షన్ లో వచ్చిందంటే గ్లోబల్ మినిమాకి మనం రీచ్ అయ్యిండొచ్చు. సో అట్లా చూడు. అంటే స్టెప్ సైజ్ బ్రో, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన స్టెప్ సైజ్ అంటే లెర్నింగ్ రేట్ ఎక్కువ ఉంది అనుకో, అంటే ఈ ఫార్ములా నేను చూపిస్తున్నా కదా బ్రో, ఇది వెయిట్స్ అప్డేట్ చేసేటప్పుడు వెయిట్ ఇక్కడ రాస్తా, వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రీవియస్ వెయిట్ ప్లస్ లెర్నింగ్ రేట్ ఇంటూ గ్రేడియంట్ అనమాట. బ్రో మనకి ఒకటి ఫార్ములా వచ్చి ఉంటుంది పిసిఏ అనేసి, పిసిఏలో మ్యాథ్స్ లో ఒక ఫార్ములా వచ్చింటుంది పిసిఏ అని, గుర్తుందా? మ్యాట్రిక్స్ ని సంథింగ్ చేసి పిసిఏ కనుక్కుంటాం మనం, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్. వచ్చింది. సేమ్ కాన్సెప్ట్ బ్రో, గ్రేడియంట్ కి దీనికి ఎంత రిలేషన్ ఉందంటే, పిసిఏ యాక్చువల్ గా ఏం చేస్తుందంటే ఫ్యూచర్స్ ని ఆ డైమెన్షనల్ రిడక్షన్. ఓకే గ్రేట్. అంటే ఇప్పుడు ఒక వెక్టార్ ఉందనుకోండి బ్రో, ఇది ఎంత పెద్ద వెక్టార్ ని తీసేసి దాని యొక్క ఫ్యూచర్స్ అంటే ఎంత రెడ్యూస్ చేస్తుంది అంటే, దాన్ని ఇంత పెద్ద ఆరం తీసి జస్ట్ దాని డైరెక్షన్ ఒక్కటి పెడుతుంది అనమాట పిసిఏ. సో మనకి గ్రేడియంట్ కూడా సేమ్ సిమిలర్ అనమాట. డైమెన్షనాలిటీ అంటే ఇది డైరెక్షన్ ని మెన్షన్ చేస్తుంది. లెర్నింగ్ రేట్ అనేది స్టెప్ సైజ్ అనుకో బ్రో, ఇది ఇట్లా వచ్చి లోకల్ మినిమాన్ని రీచ్ అయింది అనుకో. ఓకే, మీకు ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఇక్కడ ఉన్నప్పుడు మనము టాంజెంట్ కనుక్కుంటాం స్లోప్ కి. ఇట్లా ఒకవేళ పాయింట్ ఉంది అనుకో, ఇట్లా లైన్ గీస్తే మనకి స్లోప్ వచ్చి టాంజెంట్ స్లోప్ అనుకుంటాం. ఆ స్లోప్ ని బట్టి మనం లోకల్ మినిమాన్ని రీచ్ అయినామా లేదా అని కనుక్కోవచ్చు. దాన్ని బట్టి ఇది ఏంటిది డైరెక్షన్ అంటే నెక్స్ట్ డైరెక్షన్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు 3D లో అయితే. బేసికల్ గా లెర్నింగ్ రేట్ అనేది అంత సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తుంది బ్రో. ఒకవేళ లెర్నింగ్ రేట్ ఎక్కువ ఉంది అనుకోండి, మనం దీన్ని మిస్ కావచ్చు. మిస్ అయ్యి ఇక్కడికి రీచ్ అయినా ఏం లాభం లే, సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. లెర్నింగ్ రేట్ ఎక్కువ ఉన్నట్లుంది, అది మిస్ అయ్యి తగ్గి మళ్ళీ పెరిగింది లాస్. దాంట్లో కూడా మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్, నార్మల్ గ్రేడియంట్ డిసెంట్, బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేసి ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పడం అయితే నార్మల్ గా గ్రేడియంట్ డిసెంట్ ని మనం ట్రైనింగ్ డేటా పరంగా చెప్తాం బ్రో. ఇంకొక గ్రాఫ్ అదొక్కటి చెప్పేస్తే ఇంకా అయిపోయినట్టు.
ఇద్దో బ్రో, ఇది చూడు బ్రో ఇక్కడ SGD అంటే స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ లో రన్నింగ్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇమేజ్ ని మనం తీసుకొని దాని లాస్ క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ ప్రిడిక్షన్ ని నెక్స్ట్ గ్రేడియంట్ ని కన్ఫర్మ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసేదానికి టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇది టైం వర్సెస్ ఎర్రర్ బ్రో. టైం ఎక్కువ అయింది, అట్లానే ఎర్రర్ కూడా పెద్దగా ఏం తగ్గలే, కొంచెమే తగ్గింది మనకి. ఎర్రర్ వేరు, లాస్ వేరు బ్రో, మీరు అర్థం చేసుకోవాలి. ఇది లాస్ క్యాలిక్యులేట్ చేసి దాని యొక్క గ్రేడియంట్ క్యాలిక్యులేట్ చేసి వెయిట్స్ అప్డేట్ చేసి నెక్స్ట్ లాస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. లాస్ మధ్య డిఫరెన్స్ ఎర్రర్, లాస్ మధ్య డిఫరెన్స్ ఎర్రర్ వేరు. లాస్ వచ్చేసి ట్రైనింగ్ చేసేటప్పుడు ఎన్ని ఫీచర్స్ అనేది లాస్ అయినాయి. లాస్ మధ్యన డిఫరెన్స్ ఎర్రర్. ఇప్పుడు బ్రాంచ్ గ్రేడియంట్ డిసెంట్ లో ఏమైందంటే, ఇది బ్రాంచ్ గ్రేడియంట్ డిసెంట్ ఎర్రర్ తగ్గింది, కానీ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఒక బ్యాచ్ అంతా ఒకేసారి చేసింది. అది ఒక బ్యాచ్ అంతా క్యాలిక్యులేట్ చేసి దాన్ని వెయిట్స్ అప్డేట్ చేసేదానికి చాలా టైం తీసుకుంది. మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ఏంటంటే, ఒక బ్యాచ్ లో 1000 ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, 64 ఇమేజెస్ ఒక బ్యాచ్, 128 ఇమేజెస్ ఒక బ్యాచ్, 256 ఇమేజెస్ ఒక బ్యాచ్, అట్లా డిఫరెంట్ ఇమేజెస్ ఒక్కొక్క బ్యాచ్ కింద చేసి బ్రో స్క్రీన్ కనబడుతుంది కదా, కనిపిస్తుంది. అట్లా ఒక ట్రైనింగ్ డేటాలో ఒక పార్ట్ ని ఒక బ్యాచ్ అనుకొని దాని యొక్క లాస్ ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని అప్డేట్ చేసి అట్లా చేసుకుంటా పోతుంది. ఇక్కడ లాస్ అనేది ఎర్రర్ అనేది తగ్గుతుంది, కానీ అంత సిగ్నిఫికెంట్ గా తగ్గదు. ఎందుకంటే బ్యాచ్ చేసినంత, ఎందుకంటే బ్యాచ్ టోటల్ డేటా సెట్ అంతా చేస్తుంది. ఇది చేయలేకపోవచ్చు. కానీ దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, మినీ బ్యాచ్ ఓవర్ ఫిట్ కాదు, డేటా దీంట్లో ఓవర్ ఫిట్ అవుతుంది. ఇది అసలు స్టోకాస్టిక్ అసలు మనకి ఇంకా యూజ్లెస్, అసలు అది ఎర్రర్ అంత డిఫరెన్స్ రాకూడదు. ఒకవేళ డిఫరెన్స్ వచ్చినా కూడా వేరే ట్రైనింగ్ డేటా కింద వెళ్ళిపోతుంది అది. సో మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. మీరు ఏ కోడ్ లో అన్నా చూడండి, అది మినీ బ్యాచ్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇమేజ్ తీసుకొని అది చేసేంత ఓపిక ఉండదు, ఒక బ్యాచ్ అంతా చేసే అంత కేపబిలిటీ ఉండదు మోడల్స్ కి. బ్రో ఇది ఒకటి చెప్పేసి ఇంకా క్లోజ్ చేసేద్దాం బ్రో. ఓకే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకపోతే ఇందాక మీరు చూసారు కదా 3 రాస్తే 3 అయింది ఎట్లా అయిందని, దీనికోసం ఇంతవరకు ల్యాబ్ 10 గా స్టార్ట్ చేసాం. ఇగో బ్రో, ఇప్పుడు నాకు డిజిట్స్ అనే ఒక డేటా సెట్ ఉంది బ్రో, 0 to 9 నెంబర్స్, బేసికల్ గా హ్యాండ్ రిటన్ నెంబర్ డిటెక్షన్ అనమాట. యూజింగ్ పీర్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్, బ్యాక్ ప్రాపగేషన్ కూడా. యాక్చువల్ ఎపాక్స్ చేస్తున్నామంటే బ్యాక్ ప్రాపగేషన్ ఉంది బ్రో. ఓకే ఓకే. ఇప్పుడు అట్లా ఒక్కొక్క ఫోల్డర్ లో ఒక్కొక్క డేటా, అంటే డేటాని మనం ఎట్లయినా డిసైడ్ చేసుకోవచ్చు. కానీ రెడ్ హార్డ్ ఎన్కోడ్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. 1 హార్డ్ ఎన్కోడ్ అని. 1 హార్డ్ ఎన్కోడింగ్ అంటే ఒక కేటగారికల్ డేటాని కాలమ్స్ గా డివైడ్ చేయడం కదా. అంటే కాలమ్స్ గా కాకపోకుండా మనం ఇంకా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ట్రైనబుల్ డేటా అంటే
ఈ డేటాని మనం డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇవ్వలేం బ్రో, ఎందుకంటే దీనికి లేబుల్స్ లేవు. ఆ లేబుల్స్ రాలంటే మనం ట్రైనింగ్ ఆ లేబుల్స్ మనం ఇవ్వచ్చు, లేకపోతే మనం ఆ రెడ్ హార్డ్ ఎన్కోడింగ్ బేసికల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్పుట్ న్యూరాన్స్ వచ్చేసి 1024 పెట్టినా బ్రో నేను. హిడెన్ లేయర్ 1 వచ్చేసి 256, హిడెన్ లేయర్ 2 వచ్చేసి 128, అవుట్పుట్ 10 0 to 9. హలో బ్రో చెప్పాలా? కోడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు, చాలా థియరీ తెలిస్తే చాలు, కోడ్ చెప్పినా గుర్తుండదు కదా ఇట్లా. అంటే నీకు కోడ్ అంతా కూడా నేను కూడా టైప్ చేయలేదు, నేను జస్ట్ అడిగి. బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే చెప్పండి బ్రో. అదే ఇంతకు ముందు నేను ఎంఎల్వి చిన్న చిన్న మోడల్స్ చేయడానికి అంత కోడ్ ఇవన్నీ గుర్తు పెట్టుకునేవాడిని అనమాట. ఏ దాంట్లో ఏమున్నాయి, ఏ హెడర్ లో అంటే అవే సైకిట్లర్ లో ఏమున్నాయని గుర్తు పెట్టుకునే ట్రై చేసినా మర్చిపోతానే ఉన్నా, అందుకే వదిలేసిన గుర్తు పెట్టుకోవడం. నేను అంతే బ్రో, ఎట్లా ఏ ఉందనేసి నిజంగా చాలా బాగా ఇస్తుంది బ్రో కోడ్, ఏమన్నా అనుకోండి. ఫస్ట్ మనం డేటాని మనము ట్రైనబుల్ డేటా కిందకి చేయాలి బ్రో. ఓకే, ఆ ట్రైనబుల్ డేటా కిందకి వచ్చినప్పుడు మనము ఇది ఇమేజ్ క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది కదా? అంతే బ్రో. ఇంకొంచెం బేసిక్ ఇది అంతే. బేసికల్ గా నేను ప్రతి ఒక్క ఫంక్షన్ రాసిన బ్రో, ఇక్కడ మీరు చూసినట్లయితే రేల్ యాక్టివేషన్ ఫంక్షన్ రాసిన, కనబడుతున్నది బ్రో? కనిపిస్తుంది. రేల్ యాక్టివేషన్ ఫంక్షన్ రాసిన, సాఫ్ట్వేర్ యాక్టివేషన్ ఫంక్షన్ రాసిన. అంటే కోడ్ లో ఇవన్నీ ఉండాలన్నమాట. ఫార్వర్డ్ కి బ్యాక్వర్డ్ కి, నేను బ్యాక్వర్డ్ కి మనం ఎట్లయితే క్యాలిక్యులేట్ చేస్తామో ఆ క్యాలిక్యులేషన్ అంతా ఇక్కడ రాసాను అనమాట. ఒక్కొక్కటి ఒక ఫంక్షన్ లో పెట్టి ఇచ్చిన. సో బ్యాక్ ప్రాపగేషన్ ఒకటి, ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఒకటి. ఇక్కడ కూడా అంతే కదా బ్రో మనం చేసింది. క్యాట్ అనే దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి ఫార్వర్డ్, క్యాట్ అనే ప్రిడిక్ట్ చేయడానికి మనం ఫార్వర్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం. హలో హలో బ్రో, వాయిస్ ఆడబుల్ అవుతుంది అంటే నాకు వినపడడం లేదు. వినిపిస్తుంది, నీ వాయిస్ వినిపిస్తుంది. ఓకే, బాగానే వినపడుతుందా? వినిపిస్తుంది. హలో 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 ఓకే ఓకే. ఇప్పుడు బేసికల్ గా మనం ఫార్వర్డ్ అంటే ఈ అవుట్పుట్ యొక్క వెయిట్ క్యాలిక్యులేట్ చేయడం బ్రో. బ్యాక్ అంటే ఈ వెయిట్ ని కంపేర్ చేసుకొని వెయిట్స్ అప్డేట్ చేస్తాం కదా బ్రో, దాన్ని బ్యాక్ ఫంక్షన్ కింద రాసిన అనమాట. ఫార్వర్డ్ అనే ఒక ఫంక్షన్, బ్యాక్ అనే ఒక ఫంక్షన్ రాసిన నేను. తర్వాత ఎపాక్స్ ట్రైనింగ్ ఎట్లా ఇచ్చిన అంటే ఒకసారి బ్యాక్ ఒకసారి రావచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసిననుకో, ఫార్వర్డ్ కి వెళ్ళేటప్పుడు యాక్టివేషన్ ఫంక్షన్స్ ఇచ్చేసి దాన్ని క్యాలిక్యులేట్ మనం లాస్, ప్రతి ఒక్క లాస్ ని, ఎపాక్ లాస్ అంటే బ్యాచ్ వైజ్ లాస్, మినీ బ్యాచ్ వైజ్ లాస్, స్టోకాస్టిక్ లాస్, ఈ 3 టైప్స్ లో నేను బ్యాచ్ వైజ్ లాస్ చేసినట్లున్నా. ఇది బ్యాచ్ సైజ్ మీరు చూసుకోవచ్చు. బ్యాచ్ సైజ్ వచ్చి 64, లర్నింగ్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 64,
అంటే ఇమేజెస్ ఎన్నెన్నో ఉండని బ్రో, 1000 ఉండని, 10,000 ఉండని, నాకు ఒక బ్యాచ్ కి 64 తీసుకొని నేను ట్రైన్ చేస్తా. ఆహా, ఓకే ఓకే. హలో, హలో. అది చాలా చిన్నగా వినపడుతుంది. అట్లా తీసుకొని నార్మల్ గా ట్రైన్ చేస్తే అంటే నార్మల్ అదే కోడ్ ఇచ్చేస్తుంది బ్రో, మీకు కావాల్సింది ఈ కోడ్ పెట్టేస్తా అక్కడ. పెట్టేసి ఆ. ఇన్బుట్ లైబ్రరీస్ ఏం వాడలేదా? అదో బ్రో, అదే టెన్సర్ ఫ్లో లాంటివి, ట్రాన్స్ఫార్మర్స్. అంటే ఒక్కటన్నా ఈ ఇన్పుట్ లైబ్రరీస్ లేకోకుండా, అంటే లైబ్రరీస్ లో కూడా ఫార్వర్డ్ అనే ఫంక్షన్ ఉంటుంది బ్రో, అది దీనికన్నా చాలా అంటే చాలా బెస్ట్ ఉంటుంది. ఓకే ఇక్కడ నేను ఎట్లయితే డిఫైన్ చేసిన ఆ ప్రీ బిల్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి వాడితేనే బెస్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే. మనం చేసినప్పుడు ఏవో ఒక ఎర్రర్స్ వస్తుంటాయి. కానీ ప్రాక్టీస్ కోసం మొత్తం కొట్టడం బెస్ట్. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే చేయకూడదు బ్రో ఊరికే, అది ఎట్లా ఏం లేని ఇంటెన్షన్స్ వస్తాయి, అంటే ఏం అంత ఉపయోగం ఉండదు. ఇంకేం బ్రో, బ్రో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి బ్రో. బాగానే ఉంది ఇప్పటివరకు. మరి ప్రాజెక్ట్ ఏదో ఇచ్చారంట పొద్దున్నే, దాని పరిస్థితి ఏంటని? అంటే పొద్దున్న లోకేష్ కి ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారంట, అది ఎలా స్టార్ట్ చేద్దామని వాయిస్ మీద ఉంది కదా. అదే ఓకే.